కవిత ప్రియ కమలం విరిసినది. లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ ఈ సంవత్సరం 25 ఏళ్ళు పూర్తి చేసుకుంటోంది. ఆయనకే 25 ఏళ్ళు ఉన్నాయా అనిపిస్తుంది చూస్తే మాత్రం. అన్ని బాణీల సంగీతాల్ని ఒక వేదిక మీద ఆఫర్ చేసే వ్యక్తులు బహుశా ఒక్కళ్ళే ఉన్నారు ఇప్పుడు నాకు తెలిసి, అది మీరే. తల్లిదండ్రులకి గురువులకి ఆ పిల్లలు మంచి పేరు తెచ్చుకుంటుంటే చాలాసార్లు అనిపించేది, ఏంటబ్బా స్కూల్లో టీచర్లు చెప్పరు ఇలాగా, ఇంట్లో పేరెంట్స్ కూడా పెద్ద పట్టించుకోరు ఇంత శ్రద్ధగా, కానీ మీరు ఎలా స్పందించాలి, ఇలా చేయకూడదని వదలరు. అక్కడికక్కడ దాన్ని లాగి మొత్తం వాళ్ళకి మొత్తం ఏం చెప్పాలి, వంట పట్టే వరకు వాషింగ్ పౌడర్ నిర్మా లాగా చెప్తుంటా అంతే. మళ్ళీ కీరవాణి గారు, చాలామంది, బాలు గారు అని చాలా అప్రిషియేట్ చేశారు పెద్ద పెద్ద వాళ్ళ. ట్రెమెండస్ సపోర్ట్ నాకు మొత్తం ఇండస్ట్రీ అంతా. నాకు అనిపిస్తుంది ఎందుకు ఇంత పాజిటివ్గా ఉండాలి, అవసరమా అని చాలాసార్లు మిమ్మల్ని చూసినప్పుడు. మన దారిలో అన్నీ వస్తాయి, నాకొక్కడికి కదా అందరికీ వస్తాయి. అప్పుడు ఏముండేది అంబిషన్ అంటే, అప్పట్లో LMA ఇవన్నీ లేవు, నేర్పిస్తూ మొదలు పెట్టాలని ఉండేదా? నాకు పాట అంటే పిచ్చి. నాకు పల్లెటూరులో ఉన్నప్పుడే నాకు చదువు మీద కంటే పాట మీదే ధ్యాస ఉండేది. సదా ధ్యాన సాగరమున స్నానమాడవే మనసా. ఇంకా గుర్తుండిపోయాయంటే ఎంత థరోగా నేర్పించారు మీరు, అర్థమవుతోంది. ఫ్రీగా చెప్పాలనే ఒక ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? ఎందుకు డబ్బులు తీసుకోకూడదు తప్ప? నేను ఒకటి అనుకున్నాను, మీరుండే ప్లేస్లో వేరే వాళ్ళు ఉండుంటే ఈ పాటికి ఆఫ్ కోర్స్ అది తప్పని కూడా అనడం లేదు, కోటలు కట్టి మేడలు కట్టి బోల్డ్ అంతా సంపాదించుకొని ఇంకా ఎక్కడికో వెళ్ళిపోయి ఉండేవాడు. నేను కూడా బోల్డ్ సంపాదించలేదా? నాకెంత స్వార్థం అంటే, ఇలాంటి ఇంటెన్స్ ఐడియాస్ ఉండేవాళ్ళు కొంచెం తిక్కా పిచ్చి ఉంటుంది, ఎక్కడో ఉంటుంది కదా, వేపకాయ అంత వెర్రి ఉంటుంది. ఇప్పుడు మరి స్థిరమైన ప్రెమిసెస్ వైపు మీరు అడుగులు వేస్తున్నారు LMA కోసం, బట్ ఎలా సమకూరుతుంది మీకు? అంటే నాకు పెద్ద సక్సెస్ అవ్వాలంటే ఉండవలసిన వన్ క్వాలిటీ ఏమిటి? స్టార్స్ అయిపోయాక చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే టెక్నికల్గా శృతి లయల్లో పాడుతున్నారు, మాకు పాట వచ్చేసింది అని వెళ్ళిపోతున్నారు. ఏ రోజైతే మీరు లెర్నింగ్ ఆపేస్తారో మగరి సరిగమా మగరి సరిగమా మగమదని సనిదా మగమదామ గమదని సరి సానిదా మగ మారే సా. ఏం గుర్తొస్తుంది? సరి గమదామ. ఆఫ్ కోర్స్ కీర్తనలు చాలా మంచి కీర్తనలు, అన్నమయ్య సంకీర్తనలు ఉన్నాయి, బట్ అందరికీ జనరంజకమైన పాట అంటే రాజా సార్ పాట. లా 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 సనిదని దమగమదని సా. జయలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ వీరలక్ష్మీ
సరి గమ దమ గమ గమదని సరి సని సని దమ గమదని ఊహల జగతిని లలిత ప్రియ కమలం విరిసినది లలిత ప్రియ కమలం విరిసినది కన్నుల కొలనిని ఉదయ రవి కిరణం మెరిసినది ఊహల జగతిని ఉదయ రవి కిరణం మెరిసినది అమృత కలశముగా ప్రతి నిమిషం అమృత కలశముగా ప్రతి నిమిషం కలిమికి దొరకని చెలిమిని కురిసిన అరుదగువరమిది లలిత ప్రియ కమలం విరిసినది. చాలా బ్యూటిఫుల్ పాటతో ఇవాళ మ్యూజిక్ పాడ్కాస్ట్ మొదలుపెట్టడం చాలా చాలా సంతోషం. బికాజ్ ఇవాళ మ్యూజిక్ పాడ్కాస్ట్లో మన గెస్ట్ ఎవరంటే, చిన్నప్పుడు నేను చాలా చిన్నపిల్లనప్పుడు, ఆయన కూడా చిన్నపిల్లవాడే అప్పుడు, బట్ అన్నయ్య అని పిలిచి మా ఇంటికి సంగీతం నేర్పించి బోల్డ్ అని మంచి విషయాలు కూడా చెప్పి ఆయన మమ్మల్ని లలిత సంగీతంలో తీర్చిదిద్దిన గురువు ఆయనే, ద వన్ అండ్ ఓన్లీ రామాచారి గారు. నిజానికి జంట నగరాల్లో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అండ్ ప్రపంచవ్యాప్తంగా కూడా లలిత సంగీతం ఎవరు నేర్పిస్తారు అంటే అందరూ ఫస్ట్ చెప్పేది రామాచారి గారి పేరే. ఇక్కడుండే ఈ తరం గాయని గాయకులందరూ ప్లేబ్యాక్ సింగింగ్ చేస్తూ కచేరీలు పాడుతూ సక్సెస్ఫుల్ అయ్యారంటే వారికి అన్ని బాణీల సంగీతాన్ని మిళితం చేసి చక్కగా బోధించిన గురువు రామాచారి గారు. లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ ఈ సంవత్సరం 25 ఏళ్ళు పూర్తి చేసుకుంటోంది. ఆయనకే 25 ఏళ్ళు ఉన్నాయా అనిపిస్తుంది చూస్తే మాత్రం. రామాచారి గారు, అన్నయ్య, హ్యాపీ టు హ్యావ్ యూ హియర్. యా, థ్యాంక్ యూ. మళ్ళీ ఐ డ్రీమ్లో నేను మాట్లాడుతూ అంటే అందరితో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ఐ డ్రీమ్ వారికి నా కృతజ్ఞతలు. చిన్నప్పుడు గమకాలు ఎక్కువ పలకద్దు, ఎంత పలకాలో అంతే పలుకు అది చెప్పి డోస్ అంత నేను క్లాసికల్ పాడి రుబ్బినట్టు పాడితే ఇది ఇంత గమకం చాలు అని నేర్పించిన ఆ జ్ఞాపకాలు ఇంకా అలా గుర్తుండిపోయాను. అంతే కదా. దేనికంటే మనకి సంగీతంలో అటు శాస్త్రీయ సంగీతం ఉంటుంది, లలిత సంగీతం ఉంటుంది, జానపద సంగీతం ఉంటుంది, వెస్ట్రన్ మ్యూజిక్ ఉంటుంది, ఇవన్నీ చాలా ఉంటాయి. ఏది ఒక్కొక్క దానికి ఒక స్టైల్ ఉంటుంది. అవును, ఒక్కో దానికి ఒక డోస్ ఉంటుంది, ఒక్కో దానికి ఒక యాక్సెంట్ ఉంటుంది. సో సౌండింగ్ అన్నీ అంటే ఒక్కొక్క దానికి ఒక రూపం ఉంటుంది, ప్రత్యేకమైన రూపం. కాబట్టి ఏదైనా సరే మనం మళ్ళీ మూలం ఒకటే, సంగీతం మూలం ఒకటే, కానీ మనం ఒకటి చేస్తున్నప్పుడు అది దాని డిజైనింగ్లోకి మనం వెళ్ళిపోవాలి అంతే. సో క్లాసికల్ అండ్ లైట్ మ్యూజిక్కి మీరు చాలా చక్కటి ఉదాహరణ ఇస్తూ ఉంటారు. ఏమిటి డిఫరెన్స్ అని అడిగితే అదేంటంటే క్లాసికల్లో ఒక అడవి, ఒక వనం, ఒక అంటే దైవదత్తమైన భగవంతుడు సృష్టించిన ఒక వనం లాంటిది శాస్త్రీయ సంగీతం. అక్కడ ఎన్నో ఉంటాయి, అందులో అన్నీ ఉంటాయి, అక్కడ అన్నీ ఉంటాయి కదా. అందులోంచి కొన్ని ఏరుకొని వచ్చి మనం ఒక గార్డెన్ తయారు చేసుకుంటాం. అది లైట్ మ్యూజిక్. సో రామాచారి గారు అంటే ఇప్పుడు ఆబ్వియస్లీ వరుస పెట్టి ఒక్కసారి ప్లీజ్ అలౌ మీ వరుస పెట్టి ఒక ఝరిలాగా ఐ వాంట్ ద లిస్ట్ ఆఫ్ నేమ్స్ మీరు తయారు చేసిన మోస్ట్ సక్సెస్ఫుల్ స్టూడెంట్స్. ఎందుకు అడుగుతున్నానంటే మీ ఇంపాక్ట్ ఎంత ఉందో సంగీతంపై, తెలుగు చిత్ర పరిశ్రమపై అది అందరికీ ఒక్కసారి తెలియాలి, ఒక 2 లైన్లలో ముందు తెలియాలి. అంటే నేను ఒక్క పేరు మర్చిపోయినా బాగుండదు, కానీ నేను చెప్తాను, పోనీ మర్చిపోయినా క్షమించండి అనే డిస్క్లైమర్ ఇచ్చేస్తాను నేనే. ఎలా చెప్పాను ఇప్పుడు? రైట్ ఫస్ట్ తరం మనకి దీపు, ఇర్ఫాన్, కృష్ణ చైతన్య, అలాగే అంటే ఇప్పుడు ప్లేబ్యాక్ సింగర్స్ చెప్తాను ముఖ్యంగా, ఇంకా వేరే గురువులు కూడా అయ్యారు. తర్వాత మనకి గీతా మాధురి, ప్రణవి, రమ్య బెహ్రా, పర్ణిక, సత్యయామిని, దామిని, నూతన, సోని,
సాకేత్ ఆఫ్ కోర్స్. సాకేత్, సాకేత్తో పృథ్వీ, రోహిత్, శరత్ సంతోష్, ఎంతమంది ఇంకా 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 కొత్తగా సాహితీ చాగంటి, హారిక అదరగొట్టేస్తుంది ఇప్పుడు. మొన్న కుర్చీ మడత పెట్టుకో పాట మొదలుకొని ఎస్, అంటే ఒక్కొక్కళ్ళకి ప్లేబ్యాక్ సింగింగ్ అంతటి ఒక ఒక బ్యూటిఫుల్ టెక్నిక్ అంత బ్యూటిఫుల్గా వచ్చిందంటే వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ ఇప్పుడు కొత్తగా శృతిక సముద్రాలని ఇప్పుడు మళ్ళీ భారతీ 2లో మంచి పేరు వచ్చింది. సో ఇలా చాలామంది పాడారు, పాడుతున్నారు. మొహమ్మద్ ఇర్ఫాన్ అలీ అని బాలీవుడ్లో పాడుతున్నాడు. సో అనిరుద్ సుస్వరం, ఇంకా అలా చెప్పుకుంటూ వెళ్తే చాలా పేర్లు ఉంటాయి. ఇవి కొన్ని మాత్రమే, ఎందుకంటే మీ దగ్గర వందల మంది స్టూడెంట్స్ మీ దగ్గర నేర్చుకుంటున్నారు. ఇక్కడ ఎవ్రీ సండే క్లాసెస్ అవుతాయి. అండ్ అమెరికా తెలుగు వారందరూ మీ ఫ్యాన్స్. అమెరికా అంటే గుర్తొచ్చింది, ఇప్పుడు పెళ్లి చేసుకుని అమెరికాలో ఉన్న పిల్లలు కూడా అక్కడ లైక్ సరస్వతి, నాగ సాహితి, ఇక్కడ శ్రీ సౌమ్య వారణాసి, వీళ్ళందరూ కూడా మంచి గురువులు అయ్యారు. అక్కడ ఇన్స్టిట్యూట్స్ పెట్టి చాలామందికి నేర్పిస్తున్నారు. ఇక్కడ కూడా చాలామంది పిల్లలు టీచర్స్ కూడా అవుతున్నారు. అంటే ప్లేబ్యాక్ సింగర్సే కాకుండా అంటే సంగీతంలో ఉన్నారు ఏదో ఒక రకంగా చాలామంది. దానికి మూల కారణం సీక్రెట్ నాకు అనిపిస్తుంది అన్నయ్య. ఒకటి క్లాసికల్ పద్ధతిగా నేర్చుకోవడం, అది గొప్ప వరం, అదృష్టం, అలా నేర్చుకోవాలి. కానీ మనకి అన్ని బాణీల సంగీతాల్ని ఒక వేదిక మీద ఆఫర్ చేసే వ్యక్తులు చాలా కొద్దిమంది ఉన్నారు. బహుశా ఒక్కళ్ళే ఉన్నారు నాకు తెలిసి, అది మీరే. అది నాకు తెలీదు. ఎందుకంటే మీరు క్లాసికల్ రాగం చెప్తారు, రాగ ఛాయలు చెప్తారు, అండ్ అక్కడ దానికి సంబంధించిన అన్నమాచారి కీర్తనలు, లైటర్ క్లాసికల్ మ్యూజిక్ ఇలాంటివి చెప్తారు. మళ్ళీ అందులోంచి భాష కూడా చెప్తాను, భాష చెప్తారు, పెద్ద బాల శిక్ష అది కూడా చెప్తాను. అది అంటే ఉచ్చారణ ముఖ్యంగా. ఫస్ట్ నేను పాట నేర్పించేటప్పుడు ఫస్ట్ లిరిక్ చదివిస్తాను, రాయిస్తాను వాళ్ళతోనే. ప్రతి పదం యొక్క మీనింగ్ చెప్తాను. అక్షరం ఎలా ఉచ్చరించాలి, అక్షరం, ద్విత్వాక్షరం, సంయుక్తాక్షరం, సంశ్లేషాక్షరం, ఇవన్నీ కూడా నేర్పిస్తాను. ఎంత రేర్, అంతటి ఒక సంపదన ఒక చోట దొరకడం అన్నది. అండ్ వాటితో పాటు మీరు ఫిల్మ్ సింగింగ్ ఎలా ఉండాలి, ఫిల్మ్ సింగింగ్లో ఉండే మెళకువలేంటి, అవి కూడా చాలా అందంగా చెప్పిస్తారు. అంతే, బాగా పాడాలి కదా. మరి ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు తల్లిదండ్రులకి, గురువులకి ఆ పిల్లలు మంచి పేరు తెచ్చుకుంటుంటే అదే కోరుకుంటారు. అవును, ఇంకా దేనికైనా ఇంకేదైనా దానికంటే తక్కువే. సో అలా వాళ్ళని కడిగిన ముత్యాల్లాగా అటు తల్లిదండ్రులు, గురువులు ఇద్దరే తీర్చిదిద్దుతారు డెఫినెట్గా. సో చాలా మేము అందరం చాలా అదృష్టం చేసుకున్నాం టు హ్యావ్ యూ అమంగ్ అస్ అండ్ విత్ సో మచ్ ఆఫ్ అండర్స్టాండింగ్. అండ్ ఎలాంటి వాల్యూస్ అండ్ ఎలాంటి హ్యాబిట్స్, మేనర్స్ మీరు నేర్పిస్తారో కూడా నేను ప్రత్యక్షంగా చూశాను. చాలాసార్లు అనిపించేది, ఏంటబ్బా స్కూల్లో టీచర్లు చెప్పరు ఇలాగా, ఇంట్లో పేరెంట్స్ కూడా పెద్ద పట్టించుకోరు ఇంత శ్రద్ధగా, కానీ మీరు ఎలా స్పందించాలి, ఇలా చేయకూడదని వదలరు. అక్కడికక్కడ దాన్ని లాగి మొత్తం వాళ్ళకి ఏం చెప్పాలి, వంట పట్టే వరకు కాదు. ఒకసారి చెప్పాను, వాషింగ్ పౌడర్, నిర్మా లాగా చెప్తుంటాను. అంతే, చెప్తూనే ఉంటాను, మళ్ళీ చెప్తూనే ఉంటాను. ఎందుకంటే అలా చెప్పేటప్పుడు వాళ్ళకి అనిపించవచ్చు ఎక్కువసార్లు చెప్తున్నానని. కానీ చాలామంది పిల్లలు స్టూడియోస్కి వెళ్ళి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, అంటే వాళ్ళు రియల్ టైం ఎక్స్పీరియన్స్, వాళ్ళ ప్రొఫెషన్లోకి వెళ్ళాక నాకు అక్కడి నుంచి ఫోన్ చేస్తారు, సార్ క్లాస్లో చెప్పింది ఇక్కడ మేము అనుభవిస్తున్నాం, ఇప్పుడు మేము వెంటనే మాకు అది గుర్తొస్తుంది, సో అది ఇంప్లిమెంట్ చేస్తున్నాం, సో ఇప్పుడు దాని విలువ తెలుస్తుంది అనేది. గురువుగా ఉండడం చాలా పెద్ద సాక్రిఫైస్ అన్నయ్య. ఎందుకంటున్నాను ఈ మాట అంటే, మీరు స్వయంగా యువర్ సెల్ఫ్ అ వెరీ గుడ్ సింగర్, అమేజింగ్ సింగర్, కానీ మీరు మీ పర్ఫార్మెన్సెస్ వాటి మీద ఆ ధోరణిలో వెళ్ళిపోయి ఉంటే డిఫరెంట్గా ఉండేది. అంటే నేను పాడుతా తీగలో పాడిన తర్వాత నాకు మంచి పేరు వచ్చింది. అంటే ఫస్ట్ ఐ షుడ్ థ్యాంక్ ఆకాశవాణి, ఆల్ ఇండియా రేడియోలో పాడేవాడిని నేను. బాలానందం, బాల వినోదం, అమ్మగారు అక్కడే పరిచయం, నాన్నగారు, అమ్మగారు అందరూ వాళ్ళు అసలు అక్కయ్య గారు, రేడియో అక్కయ్య గారు, జానకి రాణి గారు, వీళ్ళందరూ నన్ను ఫస్ట్ ఆదరించిన వాళ్ళు. దాని తర్వాత దూరదర్శన్ తర్వాత పాడుతా తీగ తర్వాత మంచి పేరు వచ్చింది. కానీ అప్పటికి సినిమా ఇండస్ట్రీ వస్తోంది ఇక్కడికి, కానీ సంగీతం ఇంకా పూర్తిగా రాలేదు. అప్పటికి చెన్నైలోనే సంగీతం అనేది కంప్లీట్గా ఉంది. సో నేను అక్కడికి వెళ్తే నేను ఎక్కడైనా ఒక మ్యూజిక్ డైరెక్టర్ గారికి అసిస్టెంట్గా నేను చేరి ఉంటే ఏమో చెప్పలేం, కొన్ని పాటలు పాడేవాడినేమో, మ్యూజిక్ డైరెక్టర్ అయ్యేవాడినేమో, కానీ వెళ్ళలేకపోయాను. ఇప్పుడు
వెళ్ళలేకపోవడానికి కారణాలు అంటే ఏంటి, పరిస్థితులా లేక? పరిస్థితులే. నేను పెద్దవాడిని ఇంటికి, రైట్. నాన్నగారికి అప్పటికే ఆరోగ్యం బాగా క్షీణించింది, నాకు మ్యారేజ్ కూడా అయింది, సాకేత్ కూడా పుట్టాడు నేను పాడతా తీగ పాడినప్పటికీ. ఇంకా అందుకే నేను నా మీదే కంప్లీట్గా నేను ఉద్యోగం చేసేవాడిని ఆల్ సెయింట్స్ హై స్కూల్లో, మిస్సెస్ కూడా ఉద్యోగం చేసేది. సో మా ఇద్దరు ఉద్యోగాలతోనే పెద్ద ఫ్యామిలీ మాది, బిగ్ ఫ్యామిలీ. వెళ్ళలేకపోయాను. నాకు ఒక అన్నయ్య ఉంటే వెళ్ళేవాడిని, నేను వెళ్ళలేకపోయాను. వెళ్తే డెఫినెట్గా ఎక్కడో ఎవరో పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర నేను పనిచేసేవాడిని. ఏమో చెప్పలేం ఏం జరిగేదో. కానీ ఇప్పుడు ఇంతమందిని తయారు చేయడం ఇది కూడా ఒక పెద్ద పని. అంతే, దీనికోసమే అది అలా అయిందేమో, అలా అయిందని అనిపిస్తుంది నేను అనుకుంటాను. అంటే కీరవాణి గారు, చాలామంది, బాలు గారు, మీరు పూనుకున్న పద్ధతి అంటే ఈ కార్యక్రమంలో, ఈ యజ్ఞంలో అంటే మంచి గాయకులు విత్ కంప్లీట్ అండర్స్టాండింగ్ తయారు చేయాలన్నది అది చాలా అప్రిషియేట్ చేశారు పెద్ద పెద్ద వాళ్ళని. అవును, అయ్యో వాళ్ళ సపోర్ట్, ట్రిమెండస్ సపోర్ట్ నాకు. మొత్తం ఇండస్ట్రీ అంతా, నాకు అసలు చాలామంది అంటారు మీరు ఎందుకు పాజిటివ్గా మాట్లాడతారంటే, నాకు అసలు మాట్లాడడానికి నెగిటివ్ లేదు. ఎందుకంటే అందరూ నన్ను ఎంకరేజ్ చేశారు. ఎందుకంటే నేను చేసే పని దాన్ని ఎవరు వ్యతిరేకించలేదు. నేను పిల్లల్ని తీసుకొని నేర్పించడం అనేది అందరూ అప్రిషియేట్ చేశారు. అటు మ్యూజిక్ డైరెక్టర్సు, ఛానల్స్, ఇలా మీడియా వాళ్ళు, ప్రెస్ వాళ్ళు అందరూ కూడా ఈ పనిని బాగా అప్రిషియేట్ చేసి నన్ను ప్రోత్సహించారు. దట్ ఈస్ ఫ్యాక్ట్. అది డిప్లొమాట్ ఆన్సర్ కాదు అది. సో అది ఫ్యాక్ట్. అది ఇప్పుడు అలాగే చేస్తున్నారు. నాకు అనిపిస్తుంది ఎందుకు ఇంత పాజిటివ్గా ఉండాలి, అవసరమా అని చాలాసార్లు మిమ్మల్ని చూసినప్పుడు. అంటే యాక్సెప్టెన్స్ అంతే, పాజిటివ్ కాదు అది. మనం అన్నీ యాక్సెప్ట్ చేయాలి. మన దారిలో అన్నీ వస్తాయి, అది నాకొక్కడికి కాదు అందరికీ వస్తాయి. అది తెలుసుకుంటే మనకి చిరాకు, కోపం రాదు. మనం వెళ్తున్నప్పుడు అన్నీ మెయిన్ రోడ్సే ఉండవుగా, కొన్ని పిల్ల దారులు ఉంటాయి, కొన్ని ముళ్ళ దారులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అన్నిటిని ఎంజాయ్ చేయాలి ఈ ప్రకృతిలో. సో నేను కూడా అన్నిటిని ఎంజాయ్ చేస్తూ వెళ్తాను. అది అన్నయ్య, మీరు ఈ ప్రయాణంలో మీరు సింగర్గా ఆపర్చునిటీస్ కోసం ట్రై చేసుకున్నప్పుడు మీకు ఏమన్నా సవాళ్ళు వచ్చాయి అప్పుడు ఆ టైంలో? అంటే కాంపిటీషన్ అసలు నేను ట్రై చేసే ఛాన్స్ మాకు లేదు అప్పుడు. మాది ఎలా ఉందంటే, మా టైం ఎలా ఉందంటే అప్పుడప్పుడే ఇండస్ట్రీ ఇక్కడికి వస్తుంది, కానీ ఇక్కడ ఏం రికార్డింగ్స్ అవ్వట్లేదు. అందుకోసం నేను కొన్ని రికార్డింగ్స్ అప్పటికే మనకు కోటి గారు, మాధవ్ పెద్ది, సురేష్ గారు, అప్పుడు ఆర్పి గారు, చక్రి గారు అంతా ఇలా ఇక్కడ మొదలెట్టారు రికార్డింగ్స్. కానీ మళ్ళీ కోరస్ కావాలంటే మళ్ళీ చెన్నైకి వెళ్ళాలి. నేను చాలా సినిమాలకు నేను కండక్టర్గా పనిచేసినప్పుడు నేనే చెన్నైకి వెళ్ళేవాడిని. చెన్నైకి వెళ్ళి ఎంత పెద్ద ప్రాసెస్ అంటే స్వప్న, ఒక పాటకి ఒక కోరస్ చేసుకురావాలన్నా, లేకపోతే ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్కి ఒక కోరస్ కానీ ఒక స్ట్రింగ్స్, ఇక్కడి నుంచి మేము అప్పుడు ట్రైన్లో వెళ్ళేవాళ్ళం. అక్కడ హోటల్ తీసుకొని ఉంటే అక్కడ ఒక అరేంజర్ ఉండేవారు. అరేంజర్కి వీళ్ళు ఫోన్ చేసేవారు. ఆయన ఒక స్టూడియో, ఆ కోరస్ సింగర్స్ అంతా సెట్ చేయడానికి మాకు ఒక పాటకో 2 పాటలకు మేము కోరస్ తీసుకురావడానికి 1 వారం రోజులు ప్రాసెస్, 3-4 రోజుల ప్రాసెస్. మళ్ళీ తీసుకొని ఇక్కడికి వచ్చేవాళ్ళం, వచ్చి ఇక్కడ మళ్ళీ మిక్స్ చేసుకునేవాళ్ళం. సో అలా ఉండేది. అప్పుడు పూర్తిగా ఇక్కడ లేదు, అప్పుడప్పుడే వస్తుంది. కాబట్టి నేను ట్రై చేయడం అనేది ఏం లేదు, ఇక్కడ నేను ట్రై చేయలేకపోయాను. సో ఇక్కడ కొన్ని ప్రైవేట్ రికార్డింగ్స్ జరిగాయి. నీకు తెలుసు కదా, అమృతవాణి అని ఒకటి ఉండేది, 21st సెంచరీ స్టూడియో, ఇలా మనకి కొన్ని డివోషనల్స్, ప్రైవేట్ సాంగ్స్ ఇలాంటివన్నీ జరుగుతుండేవి. అందులో విపరీతంగా పాడేవాడిని, నేను గాయకుడిగా చాలా పాడేవాడిని. దాని తర్వాత కంపోజర్గా కూడా నేను చాలా చేశాను. అవును, పాలగు మాస్టర్ దగ్గర పాడారు. అవును, అలాగే చాలా మంది, చిత్రంజన్ చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర, అందరి దగ్గర. శోభారాణి గారు, ఆవిడ మ్యూజిక్ డైరెక్టర్, దేశభక్తి గేయాలన్నీ వచ్చేవి కదా ఆ టైంలో. అలా చాలా రికార్డింగ్స్ పాడేవాళ్ళం. అంటే సినిమాలో పాడకపోయేవాడిని, కానీ నేను స్టూడియోలోకి వెళ్ళి చాలా కోరస్లు కానీ మెయిన్ సాంగ్స్ కానీ చాలా పాడేవాడిని. ఇప్పుడు సురేఖ గారు, శశికళ గారు, మేమందరం కలిసి పాడేవాళ్ళం. మీరందరూ కలిసి పాడేవారు. ఆల్మోస్ట్ మీకంటే సీనియరా కొంచెం వాళ్ళు? అంటే నేను వచ్చేటప్పటికి వాళ్ళు పాడుతున్నారు, నేను పల్లెటూరు నుంచి వచ్చేటప్పటికి వాళ్ళు కొంచెం ఎస్టాబ్లిష్ అయ్యారు. నేను అప్పుడే వచ్చారు. వాళ్ళు ఒకందుకు మాకు ఇన్స్పిరేషన్. వాళ్ళని చూసి నాకు ఫస్ట్ పాట నేర్పించింది కూడా గురుగారు సాయిబాబా గారు. ఆయన డైరెక్ట్గా నేర్పించకుండా ఫస్ట్ చంద్రకాంత్ గారితో ఒక పాట నేర్పించారు. అదా చంద్రకాంత్ గారు ఒకటేదో చిన్న పాట నేర్పించారు. దాని తర్వాత శశికళ నేర్పించింది. మురళీధర హే గోపాల అని ఒక పాట
నాకు ఎప్పటికి గుర్తు. సో అట్లా ప్రైవేట్ సాంగ్స్ చాలా నేర్చుకునేవాడిని చాలా రికార్డింగ్స్లో. అప్పుడు ఏముండేది అంబిషన్? అంటే అప్పట్లో LMA ఇవన్నీ లేవు కదా, నేర్పిస్తూ మొదలు పెట్టాలని ఉండేదా? అంబిషన్ అంటే నాకు పాట అంటే పిచ్చి. నాకు పల్లెటూరులో ఉన్నప్పుడే నాకు చదువు మీద కంటే పాట మీదే ధ్యాస ఉండేది. కాకపోతే అక్కడ మాకు మెదక్ జిల్లా శివంపేట్ అని అక్కడ పుట్టి, అక్కడ అడవి ఉంటుంది మాకు, చాలా పెద్ద అడవి. అక్కడే నేను నా బాల్యం అంతా అడవిలో పెరిగాను, ప్రకృతిలో పెరిగాను. అక్కడ జానపద కళలు, ఒగ్గు కథలు, వీధి నాటకాలు, కోలాటాలు, చెక్క భజనలు అట్లాంటి. మా నాన్నగారు పౌరోహిత్యం అండ్ కోవెల్లో అర్చకులు కాబట్టి కొంచెం మంగళహారతులు, రేడియోలో వచ్చే పాటలన్నీ నేర్చుకునేవాడిని. కానీ మనకి ఈ ప్రపంచం తెలీదు, ఇంత పెద్ద ప్రపంచం సంగీతంలో ఉంటుందని తెలియదు. కానీ పాడుతూనే ఉండాలనేది ఒకటి మాత్రం, అదొకటే మాకు తెలిసింది. కానీ ఈ విజన్ లేదు, మనకి ఇన్ఫర్మేషన్ లేదు ఇంత పెద్ద ప్రపంచం ఉంటుంది సంగీతంలో అని. తర్వాత నేను 10th తర్వాత ఇక్కడికి వచ్చి అలా. ఓరుగుంటి లీలావతి గారు మీ తొలి గురువా, లేకపోతే అప్పటికే మీకు కొంత? నా తొలి గురువు మా నాన్నగారే, మా అమ్మగారు నాన్నగారే. పాటలు అంటే సంగీతం కాదు, మంగళహారతులు అవి ఇవి నాన్నగారు పాడుతున్నవి నేను నేర్చుకునేవాడిని. మా నాన్నగారు హార్మోనియం వాయించేవారు. తర్వాత హరికథలు చెప్పేవాళ్ళు కూర్చొని, రామాయణము మహాభారతం అని చెప్తున్నప్పుడు ఆయనతో పాటు వంత పాడేవాడిని నేను, ఒక తాళం వాయిస్తూ. సో అలా కొంచెం హార్మోనియం అంటే ఇంట్రెస్ట్. తర్వాత అప్పుడప్పుడు హార్మోనియం మీద ఆయన వాయిస్తుంటే నేను పాడుతుండేవాడిని. అలా మా అమ్మగారు నాకు భోజనం పెడుతూ పాటలు పాడుతుండేవారు. సో ఇలా వాళ్ళే తొలి గురువులు. తర్వాత చెప్పాలంటే ప్రకృతి గురువు నాకు. ప్రకృతిలో నేను అంటే అడవిలోకి వెళ్ళి అనుకరిస్తుండేవాడిని. ఏమన్నా కోయిలకి వస్తున్నా దానితో పోటీ పడేవాడిని అనమాట నేను. సో ఇలాంటివన్నీ చేసేవాడిని, అంతకంటే తెలియదు మనకేమి. దాని తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ గురువు సివి కిట్టప్ప గారు, సంగీత సికింద్రాబాద్ మ్యూజిక్ కాలేజీలో. దాని తర్వాత రేడియో అక్కయ్య గారు, జానకిరాణి గారు శ్రీనివాసన్ గారికి పరిచయం చేస్తే, శ్రీనివాసన్ గారు ఆయన నాకు ఏదో ఒక నా గొంతు పరీక్షించి ఆయన శిష్యురాలైన ఓరుగంటి లీలావతి గారికి పరిచయం చేశాక ఇంకా ఆవిడ దగ్గర ఒక పద్ధతిగా నేను వర్ణాల దాకా బాగా నేర్చుకున్నా. ఆవిడ ద్వారానే మీరు మాకు పరిచయం అయ్యారు. అంతే కదా, అప్పుడు మందంతా గ్యాంగ్ ఆవిడ దగ్గర, లీలావతి గారి గ్యాంగ్. ఆవిడ ఈ పాట ఫస్ట్ నేర్పించిన పాటల్లో వాణి శర్వాణి, వాణి శర్వాణి వీణా పాణి పుస్తకధారిణి అక్షదామ సుఖవారి జపాణి వరదాయిని సురలోక గాయని వాణి శర్వాణి. ఇదోటి జనని, అది గురుగారు సాయిబాబు గారి జనని జగదీష్. ఎంత బ్యూటిఫుల్ పాట అసలు. అదొకటి. ఇంకా ఒక తమిళ పాట మెల్లన అదింద మిన్నల్, అది రేడియోలో నేర్పించారు చిత్తరంజన్ మాస్టర్. అది అంత గ్రూప్ సాంగ్గా పాడాము. అంటే నేను అక్క మీ దగ్గర నేర్చుకున్న ఫస్ట్ ఫ్యూ పాట అది మేము రేడియోలో పాడింది మీకు నేర్పించాను. అవును. సో అక్కడి నుంచి మరి ఇంకోటి కూడా నేర్పించాను, సుధా మధురము, అది కూడా సాయిబాబా గారిది, రామనామగానము, ఆ పాట కూడా నేర్పించాను. సదా ధ్యాన సాగరమున స్నానమాడవే మనసా. యా, బ్యూటిఫుల్ పాటలు. ఇంకా గుర్తుండిపోయాయంటే ఎంత థరోగా నేర్పించారు మీరు, అర్థమవుతుంది. సో అన్నయ్య, మీరు లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ 25 ఏళ్ళు అవుతుంది కదా పెట్టి, అది ఫార్మల్గా పెట్టారా లేకపోతే మీరు చేసే ఈ టీచింగ్ కార్యక్రమాలు అలా మలుచుకున్నాయా, రూపుదిద్దుకున్నాయా? నేను అప్పుడు టీచింగ్ చేయలేదు, నేను ఒక స్కూల్లో పనిచేసేవాడిని మ్యూజిక్ టీచర్గా, ఆల్ సైన్స్. అప్పుడు ఏమైందంటే మనకి చెప్పాను కదా, ప్రతి ఇక్కడ సింగింగ్ ఎక్కువ ఇక్కడ జరగకపోయేది. సో కోరస్ కావాలన్నా చెన్నైకి వెళ్ళేవాళ్ళం. అప్పుడు పాడుతా తీగ ద్వారా చాలామంది సింగర్స్ వెలుగులోకి వచ్చారు. కానీ ఇక్కడ అదే వృత్తిగా ఉన్న సింగర్స్, అంటే సినిమా పరిశ్రమ కోసమే ఉండే సింగర్స్ ఇంకా అప్పుడే మోటివేషన్ స్టార్ట్ అయింది.
పూర్తిగా లేరు. ఎందుకంటే వేరే ఉద్యోగాలు చేసుకుంటూ సరదాగా పాడుకునే సింగర్సే ఉన్నారు, లేకపోతే డివోషనల్ సాంగ్స్, లలిత గీతాలు ఇలాంటి కార్యక్రమాలు ఎక్కువ అయ్యేవి. కానీ అదే వృత్తిగా ఈ సినిమా కోసమే ఒక సింగర్స్ తయారయ్యే అవసరం అప్పుడు ఏర్పడింది. ఎందుకంటే ఇక్కడ మెల్లిమెల్లిగా రికార్డింగ్స్, అందరూ మ్యూజిక్ డైరెక్టర్స్ ఇక్కడ చేయడం మొదలెట్టారు. సినిమాలు అంటే సింగర్స్ రిక్వైర్మెంట్, అలాగే ఛానల్స్ పెరిగాయి. ఛానల్స్లో ఈ సంగీత ప్రధానమైన కార్యక్రమాలు, ఈ రియాలిటీ షోస్ ఇవన్నీ కూడా పెరిగాయి. తర్వాత ఈ జనాల్లో ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్స్, అంటే సంగీతం మీద ఆసక్తి పెరిగింది. దానికి నాకు అనిపించింది ఏంటంటే, ఒకటి కారణం శంకరాభరణం సినిమా, రెండు పాడుతా తీగ. డెఫినెట్గా ఆ రెండు స్ఫూర్తిదాయకం. అంటే చాలామంది సంగీతం నేర్చుకోవాలనే తల్లిదండ్రులకు కూడా సంగీతం నేర్పించాలి పిల్లలకి అనేది వచ్చింది. అప్పుడు నాకు అనిపించింది అనమాట. అప్పటికే నేను పాడుతా తీయగా అనే పెద్ద రియాలిటీ షోలో నేను ఫైనలిస్ట్గా వచ్చాను. ఫస్ట్ మాతోనే, అంటే ఫస్ట్ సిరీస్ మేము పాడింది, నేను ఫస్ట్ ఫైనలిస్ట్ పాడుతా తీయగా. సో దాని తర్వాత నేను కొన్ని సినిమాలకు పనిచేశాను, కొన్ని పాడాను, కోరస్లు పాడాను, కండక్ట్ చేశాను, టేకింగ్స్ తీసుకున్నాను. సో ఇలాంటివన్నీ అనుభవాలు వచ్చాయి. అంటే అటు టీచింగ్ అనుభవం వచ్చింది, ఇటు సినిమాలో అంటే నాకు తెలిసిపోయింది ఒక కోరస్ సింగర్ ఎలా పాడాలి, ఒక మెయిన్ సింగర్ ఎలా పాడాలి, వాళ్ళకి కావాల్సిన లక్షణాలు ఏంటి అనేది నాకు తెలిసింది. అలాగే నేను చాలా షోస్ చేశాను పాడుతా తీగ తర్వాత. నేను పాడుతూ ఉషా కలిసి స్టేజ్ మీద ఎలా పాడాలి ఇంటరాక్టివ్గా, ఇలా ఒక లైట్ మ్యూజిక్ గాయకులు ఫైనల్గా వాళ్ళు చేసేది ఏంటి, ఒక ప్లేబ్యాక్ సింగర్ గానో, ఒక స్టేజ్ మీద పాడే సింగర్ గానో, లేదంటే ఒక రియాలిటీ షో సింగర్ గానో, అది వాళ్ళ ఫైనల్గా వాళ్ళు వెళ్ళే దారి. సో ఈ దారి కోసం మనం తయారు చేస్తే ఎందుకు తయారవ్వరు సింగర్స్? ఎందుకంటే నేను పనిచేసే స్కూల్లో మాకు రిక్వైర్మెంట్ ఉండేది. ఎందుకంటే కొన్ని కాంపిటీషన్స్కి పంపించేవాళ్ళం పిల్లల్ని. ప్రతిసారి మాకు పాటలు దొరకకపోయేవి. అప్పుడే నేనే కంపోజ్ చేసి కొన్ని పాటలు మేమే రాసుకొని ఆ పిల్లలకి నేర్పించాలంటే మరి ఎవరు పాడాలంటే ఒక్కొక్క క్లాస్లో నేను అందరినీ పాడించేవాడిని. ఒక 60 మంది పిల్లలు ఉంటే 60 మందిని పాడించాను. ఏదో ఒకటి పాడరా అంటే 1 2 3 అని పాడేవాళ్ళు పిల్లలు. పాడినప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే, నేను గమనించింది, ఒక 1% వాళ్ళకి శృతి ఉంటుంది గొంతులో. ఎంతమందినైనా మీరు పరీక్షించండి, అలా మనకు 1% అటు ఇటుగా 1% వాళ్ళ గొంతులో శృతి ఉంటుంది. వాళ్ళని కనుక మనం ప్రాపర్గా ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు గాయకులు అవుతారు. ఇది నేను తెలుసుకున్నది. కాబట్టి నేనేమనుకున్నా అంటే, మనం ఇక్కడ తయారు చేసుకోవచ్చు అని బాలుగారిని వెళ్ళి అడగడం జరిగింది. నేను అడిగి, సార్ ఇక్కడ ఇలా గాయకులు అంటే సినిమా కోసమే ఇప్పుడు లేరు అన్నప్పుడు ఏం చేస్తాం, మనం ఎవరినైనా అడుక్కుంటాం, లేకపోతే పండించుకుంటాం. సో పండించాలనే ఆశ నాకు కలిగింది, మీరు ఆశీర్వదించండి అని అడిగాను. అంటే అప్పుడు ఆయన, ట్రై చేయి, నువ్వు చేస్తున్నాం కొద్దీ నా ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయన్నారు ఆయన. దాని తర్వాత నేను 1998లోనే అప్పుడున్నటువంటి పిల్లలు, ఎవరో నాకు తెలిసిన పిల్లలు కొంతమంది, కొన్ని కాంపిటీషన్స్ అవుతుంటాయి కదా, అక్కడికి వెళ్ళి పిల్లలు బాగా పాడితే వాళ్ళ పేరెంట్స్ని పిలిచి, ఏమండి మీ పాప బాగా పాడుతుంది, నా దగ్గర పంపించండి, నేను కొంచెం సింగర్స్ని తయారు చేస్తున్నానంటే వాళ్ళు అడ్రస్ ఇచ్చేళ్ళు బాబు, తర్వాత మేము చూస్తాము అనేవాళ్ళు అనమాట. అంటే అప్పటికి నాకేం పేరు లేదు కాబట్టి. సో నేను ఒక పాడుతా తీగ ద్వారా సింగర్ అని తెలుసు, కానీ ఒక టీచర్గా నాకెంత లేదు. అలా కొంతమంది పిల్లలతో ఫస్ట్ బ్యాచ్, నీకు తెలుసా, మన ఇర్ఫాను, హేమచంద్ర, కారుణ్య, సరస్వతి, నాగసాహితి, హర్షిక, శ్రావణి, దీపు, కృష్ణ చైతన్య, వీళ్ళు ఫస్ట్ బ్యాచ్ అనమాట. అట్లా ఒక్కొక్కళ్ళు యాడ్ అవుతూ నా దగ్గర నేర్చుకుంటూ మెల్లిమెల్లిగా బయటపాడి, ఎక్కడ నేర్చుకుంటున్నావు అంటే రామాచారి సార్ దగ్గర అనడం, అట్లా మెల్లిమెల్లిగా. ఇప్పుడు అసలు పాయింట్, ఎందుకు మీరు మొదటి నుంచి ఒక గురువు అవుదామని డిసైడ్ అయిన తర్వాత ఫ్రీగా చెప్పాలనే ఒక ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? ఎందుకు డబ్బులు తీసుకోకూడదు? తప్పు కాదు, డబ్బులు తీసుకొని చెప్పాలి. డబ్బులు తీసుకోవడం అసలు తప్పు కాదు. ఎందుకంటే గురుదక్షిణ తీసుకోవాలి. మనం ఇప్పుడు ఎవరైనా తీసుకోవాలి. ఎందుకంటే మనం ఇచ్చే గురుదక్షిణ ఎంత, వాళ్ళు ఇచ్చే జ్ఞానంలో. ఇప్పుడు చాలామంది గురువులు సంగీతం నేర్పిస్తున్నాను, ఆ సంగీతం నేర్చుకొనే పెద్ద ప్లేబ్యాక్ సింగర్స్ అవుతున్నారు, పెద్ద అవార్డ్స్ వస్తున్నాయి. వాళ్ళకి మనం ఇచ్చిన గురుదక్షిణ ఎంత, మనకి వాళ్ళు ఇచ్చిన జ్ఞానానికి దానికి విలువ కట్టలేము. కానీ నాకెందుకు అనిపించిందంటే, నేను ఒకటి అనుకున్నాను, భగవంతుడు మనకి మంచి జన్మ ఇచ్చాడు, మంచి యూనివర్స్ ఇచ్చాడు, మంచి ప్రకృతి ఇచ్చాడు, తల్లిదండ్రులని ఇచ్చాడు, గురువుల్ని ఇచ్చాడు. మనం ఎదుగుతున్నప్పుడు చాలామంది మనకు హెల్ప్ చేశారు, సొసైటీ బోల్డ్ అంతా హెల్ప్ చేసింది. వాట్ కెన్ ఐ గివ్ బ్యాక్?
మన సొసైటీకి ఏం గివ్ బ్యాక్. తర్వాత నాకు కూడా ఏ గురువులు నా దగ్గర డబ్బులు తీసుకోవాలా. మా ఊరిగంట లీలావతి గారు నేను ఒక వర్ణం నేర్పించి నాకు భోజనం పెట్టి పంపించేది. సాయిబాబా గారు, ఎవరు నాకు నేర్పించిన ఏ గురువులు కూడా కమర్షియల్ కాదు, వాళ్ళు డబ్బులు తీసుకోలేదు. నేను అనుకున్నది ఏంటంటే, నాకు నేనే సంకల్పించుకున్నాను ఏదో ఒకటి నేను ఐ షుడ్ థ్యాంక్ గాడ్, ఐ షుడ్ థ్యాంక్ మై పేరెంట్స్, మై గురూస్, సొసైటీ విత్ సంథింగ్. ఏం చేయగలను అంటే నాకు ఈ ఎక్స్పీరియన్స్, ఒక టీచర్గా నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, కొంచెం క్లాసికల్ నేర్చుకున్నాను, తర్వాత లైట్ మ్యూజిక్ అనుభవం ఉంది, కొంచెం క్లాసికల్ కూడా నేర్చుకున్నాను. కాబట్టి ఒక పాట నేర్పించగలను నేను పిల్లలకి. చిన్న పిల్లలంటే ఇష్టం నాకు. నాకు చాలా ఇష్టమైనవి ఏంటంటే, నాకు నేచర్ చాలా ఇష్టం, పిల్లలు చాలా ఇష్టం, మ్యూజిక్ చాలా ఇష్టం, మంచి ఫ్రెండ్స్ అంటే ఇష్టం, చాలా ఇష్టం. సో తెలుగు భోజనం అంటే ఇష్టం. సో ఈ ఇష్టాల్లో నాకు పిల్లలంటే ఇష్టం, మ్యూజిక్ అంటే ఇష్టం. ఇది నేను చేయగలను, దీనికి ఖర్చు ఉండదు నాకు. ఇది నేను చేసిన సేవ కాదు. దిస్ ఈజ్ మై థ్యాంక్స్ గివింగ్ టు గాడ్, గురూస్, పేరెంట్స్, సొసైటీ. దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ సేవ. అందుకోసం నా సంకల్పంతో, నా ఇష్టంతో నన్ను ఎవరు బలవంతం చేయలేదు ఫ్రీగా నేర్పించమని. నేను ఇప్పుడు అడిగినా డబ్బులు ఇస్తారు ఎవరైనా. ఇంకోటి, నేను కేవలం భారతదేశంలో మాత్రమే ఫ్రీగా నేర్పిస్తున్నాను. నేను ఎప్పుడైనా వేరే దేశాలకు వెళ్ళి నేర్పించినప్పుడు డబ్బులు తీసుకుంటాను, వర్చువల్ క్లాస్ తీసుకున్నప్పుడు డబ్బులు తీసుకుంటాను, బయట ప్రోగ్రామ్స్ పాడినప్పుడు డబ్బులు తీసుకుంటాను, రికార్డింగ్స్కి వెళ్ళినప్పుడు డబ్బులు తీసుకుంటాను. సో మీ ఇన్కమ్ సోర్స్ అంటే నడపడానికి మీ కుటుంబాన్ని, అలాగే ఈ క్లాసెస్ని నడపడానికి ఒక ప్రెమిసెస్ అన్నీ కావాలి, ఈ ఆలోచన ఎప్పుడు రాలేదా మీకు? చాలా అంటే ఫస్టే రాలేదు, కానీ కొన్నాళ్ళ తర్వాత వచ్చిన తర్వాత ప్రయత్నిస్తున్నాం అన్ని రకాల. ఎందుకంటే మీ ప్లేస్లో ఎవరైనా మీరు ఇచ్చే కైండ్ ఆఫ్ రేర్ కాంబినేషన్, ఈ టెక్నిక్ ఆఫ్ సింగింగ్, ఫిల్మ్ సింగింగ్, బట్ క్లాసికల్ బేస్, లయ, శృతి, మేనర్స్ అన్నీ పేరెంట్స్కి డ్రీమ్ ఇది. ఇలాంటి ప్లేస్లో పిల్లల్ని పెట్టాలని. మీరుండే ప్లేస్లో వేరే వాళ్ళు ఉండుంటే ఈ పాటికి ఆఫ్ కోర్స్ అది తప్పని కూడా అనడం లేదు, కోటలు కట్టి మేడలు కట్టి బోల్డ్ అంతా సంపాదించుకొని ఇంకా ఎక్కడికో వెళ్ళిపోయి ఉండేవాడు. నేను కూడా బోల్డ్ సంపాదించలేదా? ప్రేమ అభిమానం, పేరు. నేను ఎక్కడికి వెళ్ళినా, నేను ఏ దేశంకి వెళ్ళినా, మన తెలుగు వాళ్ళు ఎక్కడ నన్ను చూసినా వాళ్ళ ప్రేమను కురిపిస్తారు. అంతకంటే ఏం సంపాదిస్తాం? వాట్ డూ యూ నీడ్ మోర్ దెన్ లవ్ అండ్ అఫెక్షన్ ఆఫ్ పీపుల్ అండ్ బ్లెస్సింగ్స్ ఆఫ్ పీపుల్? వాట్ డూ యూ నీడ్? ఏం చేసుకుంటాం? నాకు కావాల్సినంత డబ్బు దేవుడు ఇస్తున్నాడు నాకు, తినడానికి, బట్టలకి, పిల్లల్ని చదివించుకోవడానికి. హీ ఈజ్ టేకింగ్ కేర్. ఐ బిలీవ్ దట్ when I am serving children, God will take care of my children. Definitely it is happening. నాకు అసలు ఏ రోజు కూడా నేను డబ్బు కోసం వరీ కాలేదు. ఐ నెవర్, నాకు అసలు ఆలోచన కూడా, నేను డబ్బు కూడా పెట్టుకోను జేబులో. నేను చాలా ఇప్పటికి కూడా నేను చిన్నపిల్లలు తీసుకొని వెళ్తారు కదా పాకెట్ మనీ, ఇప్పుడు కూడా పాకెట్ మనీ ఉంటుంది నా దగ్గర. నేను అసలు డబ్బు ముట్టుకొని, అంతా మా ఇంట్లో వాళ్ళే చూసుకుంటారు, కొనడాలు ఇవన్నీ కూడాను. నేను చక్కగా సంగీతం నేర్చుకుంటుంటాను. నేను చేసే పని ఏంటి తెలుసా? ఐ విల్ బి లెర్నింగ్ మ్యూజిక్. ఇప్పటికీ నేర్చుకుంటూనే ఉంటాను. ఐ నెవర్ స్టాప్ లెర్నింగ్ మ్యూజిక్. నేను కర్ణాటక సంగీతం నేర్చుకున్నాను, హిందుస్థానీ మ్యూజిక్ నేర్చుకున్నాను. జంగయ్య మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళేవాడిని, లలితా కురుల్కర్ గారి దగ్గరికి వెళ్ళేవాడిని. ఇప్పుడు యూట్యూబ్లోకి వెళ్ళి బోల్డంతమంది పెద్ద వాళ్ళే చూసి రాసుకుంటుంటాను, నేర్చుకుంటుంటాను, వింటుంటాను, రీసెర్చ్ చేస్తాను. ఇంకా పిల్లలకి ఎంత బాగా చెప్పొచ్చు, ఇంకేమేమి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి వాళ్ళకి. నాకెంత స్వార్థం అంటే, నా ప్రతి స్టూడెంట్ కూడా ఒక బాలు గారు అంత గొప్పవాడు అవ్వాలి, ఒక సుశీలమ్మ గారు, జానకమ్మ గారు, చిత్రమ్మ గారు, శ్రేయా ఘోషల్, ఒక శంకర్ మహాదేవన్ అంత గొప్ప గాయకులు అవ్వాలని నాకు పిచ్చి స్వార్థం. అంత గొప్ప గాయకుల్ని తయారు చేయడానికి నేను ఇంకెంత రీసెర్చ్ చేసి ఇంకా వాళ్ళకి ఎలా చెప్పాలి, ఇందులోనే ఉంటాను నేను. కాబట్టి నాకు వేరే దాని మీద ధ్యాస ఎక్కువ రాదు. సో అందుకే నాకు ఎప్పుడు వర్రీ లేదు. మేము అసలు రెంటెడ్ హౌస్లో ఉన్నాము, చిన్న ఒక రూమ్లో ఉన్నాము. ఫస్ట్ నేను కొనుక్కున్న ఇల్లు చిన్న ఇల్లు, అది 600 స్క్వేర్ ఫీట్ ఇల్లు. అక్కడ ఉన్నాం, నల్లకుంటలో. ఎక్కడ ఉన్నా అసలు వాటి గురించి వరీ కాలేదు, నేను ఎప్పుడు వరీ కాను. నేను అసలు నా ఇల్లు అంటే ఏమనుకుంటాను తెలుసా? నేను ఉండే ఇల్లు ఏదనుకుంటాను చెప్పు? కంప్లీట్. ఐఎమ్ లివింగ్ ఇన్ దిస్ యూనివర్స్, బ్యూటిఫుల్ నేచర్ యూనివర్స్. హూ విల్ స్టాప్ మీ టు? ఇప్పుడు నేను మంచిగా వర్షం పడుతుంది అనుకో, వెళ్ళిపోతాను నేను, ఊరవతలకి వెళ్ళిపోయి
ఆ చెట్ల దగ్గర కూర్చుంటాను. హూ విల్ స్టాప్ మీ? దట్ ఈస్ మై హౌస్. ద హోల్ యూనివర్స్ ఈజ్ మై హౌస్. ఐఎమ్ లివింగ్ ఇన్ యూనివర్స్. నా ఇల్లు ఏంటి? నా సామాన్ పెట్టుకోవడానికి, కొంచెం ఎండ వానల నుంచి రక్షించడానికి, అంతే. బట్ ఐ డోంట్ లివ్ ఇన్ ఓన్లీ దట్ ప్లేస్. కానీ విచిత్రం ఏంటంటే రామాచారి గారు, మీలో ఇంత తీవ్రత ఉంది, ఇంటెన్సిటీ ఉంది, బట్ మీరు వెన్ యూ కండక్ట్ యువర్ సెల్ఫ్ చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు. మామూలుగా ఇంటెన్స్గా ఇలాంటి ఇంటెన్స్ ఐడియాస్ ఉండేవాళ్ళు కొంచెం తిక్కా పిచ్చి ఉంటుంది, ఎక్కడో ఉంటుంది కదా, వేపకాయ అంత వెర్రి ఉంటుంది. ఎందుకు ఉండాలి? మీరు చాలా బ్యాలెన్స్డ్, అసలు ఎందుకు అతి బ్యాలెన్స్డ్ అని కూడా అందరు అంటారు. ఎంత బ్యాలెన్స్డ్, ఎంత అంటే ఇంత టూ గుడ్ టు బీ ట్రూ, అంతే, అంత మంచిగా ఉంటారు అందరితో, అంత ప్రేమగా ఉంటారు. ఎప్పుడు మీరు చికాకు పడి చూడలేదు. ఎప్పుడు ఇలా ఉంటే కూడా కొంతమందికి అపార్థం చేసుకుంటారు, ఏదో నేను నటిస్తున్నానని. ఇప్పుడు ఇప్పుడు కోపం ఉంది. కోపము ఏంటిది? మన ఇన్బ్యాలెన్స్ అవ్వడం. అంటే మనము బ్యాలెన్స్ కోల్పోతేనే కదా కోపం వస్తుంది. అది కోపం అనేది ఒక వ్యాధి లాంటిదని మనకు అర్థమైనప్పుడు ఎందుకు ఉంటుంది? నేను అనేది అది. ఇప్పుడు ఒక దాని గురించి అదేంటనేది మనకు అర్థమైతే అది చేయం మనం. నాకు తెలుసు చిరాకు ఎందుకు పడాలి. ఇప్పుడు నేను ఎప్పుడు చిరాకు పడతాను? పిల్లలకు నేర్పించేటప్పుడు పడాలి. వాళ్ళు ఎంత పిల్లలు? చిన్న పిల్లలు వాళ్ళు. నేనంత చిన్న పిల్లాడు ఉన్నప్పుడు టీచర్ చెప్పింది వెంటనే నేర్చేసుకున్నానా? అది ఆ రియాలిటీ నాకు తెలిస్తే నాకు చికాకు రాదు. పిల్లలంటేనే డిస్ట్రాక్షన్ ఉంటుంది. ఐ ఎంజాయ్ దట్. ఆ పిల్లలు నాది నేర్చుకుంటారు, చిన్న పిల్లలు. వాళ్ళ డిస్ట్రాక్షన్ నేను ఎంజాయ్ చేస్తాను. నేను ఎంజాయ్ చేయకపోతే, ఎందుకంటే వాడు ఆ ఏజ్ పిల్లాడు, వాడు అలాగే ఉండాలి. ఆ డిస్ట్రాక్షన్లోంచే నేను వాడిని అట్రాక్షన్లోకి తీసుకురావాలి, మ్యూజిక్లోకి. అది నా గోల్, అది నా టాస్క్. నాకు అది ఒక గేమ్. అది ఆ డిస్ట్రాక్టెడ్ పిల్లాడిని నేను వాడిని ఫోకస్లోకి తీసుకొచ్చి వాడికి ఒక మంచి పాట పర్ఫెక్ట్గా నేర్పించడం అనేది నా టాస్క్. ఐఎమ్ ప్లేయింగ్ దట్ గేమ్, ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. నాకు ఎందుకు కోపం వస్తుంది వాడి మీద? బ్యూటిఫుల్ కదా, కరెక్ట్. ఇప్పుడు నాకు వాడి మీద కోపం వచ్చిందంటే అది వాడి ప్రాబ్లం కాదు, దట్ ఈస్ మై ప్రాబ్లం. ఈ రియాలిటీ నాకు తెలిసినప్పుడు నాకు ఎందుకు కోపం వస్తుంది? జనరల్గా కూడా మీరు ఎప్పుడు కంప్లైంట్ చేసి వినలేదు. నేను కంప్లైంట్ ఇది లేదు, అది లేదు, నాకు ఇది రాలేదు, ఇది జరగలేదు అని. అసలు కంప్లైంట్ ఎందుకు చేయాలి? కంప్లైంట్ ఎందుకు చేయాలంటే మనిషి అన్నాక ఎక్కడో అక్కడ బాధలు ఉంటాయి కదా, అయ్యో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, నేను ఇంత కష్టపడ్డాను, నాకు ఈ ఫలితం రాలేదని. ఐ నెవర్ సీన్, నేనే కాదు చాలామంది అంటారు ఈ మాట. మీరు ఎప్పుడూ పాజిటివ్గా ఉంటారు. మీకు ఆపర్చునిటీ రాలేదు, ఓకే ఫైన్, వచ్చింది, ఓకే గ్రేట్, వచ్చిన దాన్ని చూసుకోవాలి అంతే. ఇప్పుడు మనకి 20 వచ్చి ఒక 5 రాలేదనుకోండి, 25లో ఆ 5నే చూసుకొని ఎందుకు బాధపడాలి? 20 వచ్చాయి కదా, వాటిని చూసి ఎంజాయ్ చేయి. నేను ఏం అలవాటు చేసుకుంటానంటే, నాకు ఏది ఉందో దాన్ని చూసి ఎంజాయ్ చేస్తాను. దేవుడు నాకు ఏది ఇచ్చాడు, ఇది కూడా లేని వాళ్ళు ఎంతమంది ఉంటారు? కరెక్ట్. నాకు ఎందుకు ఇవ్వలేదు? బోల్డ్ అంత ఇచ్చాడు. ఈరోజు నన్ను ఇక్కడ కూర్చొని ఇంటర్వ్యూ ఎందుకు చేస్తున్నాను? నాకు కొంత ఇచ్చాడు కాబట్టి కదా. డెఫినెట్గా. సో ఇది ఇవ్వడం కాదా? నేను ఎందుకు ఇవ్వని దాని గురించి ఆలోచించాలి? కరెక్ట్ కదా. నాకు కాళ్ళు, చేతులు, సెన్స్ ఆర్గన్స్, బ్రెయిన్ ఇచ్చాడు, గొంతులో శృతి ఇచ్చాడు, నేర్పించే శక్తి ఇచ్చాడు. ఇట్లా నేను ఇచ్చినవి లెక్క పెట్టుకుంటూ పోతే నాకు టైం ఉండదు, ఇవ్వని వాటి గురించి ఆలోచించే టైం ఉండదు. యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అని ఇదే పుస్తకాలు రాస్తారు, మీరు ఆచరిస్తున్నారు. ఎస్. కానీ ఏదేమైనా అన్నయ్య, పాయింట్కి ఒకటి వస్తాను. ఇప్పుడు మరి స్థిరమైన ప్రెమిసెస్ వైపు మీరు అడుగులు వేస్తున్నారు ఇప్పుడు LMA కోసం. బట్ ఎలా సమకూరుతుంది మీకు? ఇప్పుడు నాకు గ్లోబల్ అయిపోయింది. అంటే నా స్టూడెంట్స్ అంతా గ్లోబల్గా ఉన్నారు. ఇప్పుడు నేను వర్చువల్ క్లాసెస్ తీసుకుంటాను, యూఎస్కి ఇంకా డిఫరెంట్ కంట్రీస్కి వెళ్ళి నేర్పిస్తుంటాను. స్టూడెంట్స్ ఇప్పుడు చాలా సీరియస్గా ఉన్నారు నాకంటే. ఇప్పుడు నువ్వు అడిగినట్టే ఇన్నాళ్ళ నుంచి మీరు చేస్తున్నారు ఏంటి అనేది వాళ్ళే పూనుకుంటున్నారు. వాళ్ళే ఒక వెబ్సైట్ తయారు చేయడం, అంటే నా స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళే కొన్ని వాళ్ళే కోర్ కమిటీస్గా ఏర్పడి చక్కగా వాళ్ళు పూనుకుంటున్నారు. ఇప్పుడు వేరే చాలామంది కూడా మొన్న 25th యానివర్సరీ చేశాక కూడా అది ప్రపంచమంతా చూశారు, చాలామంది స్పందిస్తున్నారు. ఇప్పుడు టైం వచ్చిందని నేను అనుకుంటున్నాను. డెఫినెట్గా మనకి ఒక సొంత భవనం వచ్చేస్తుంది అని నాకు నమ్మకం వచ్చింది. సో ఒకవేళ వేరే వాళ్ళు ఏమన్నా ఇవ్వదలుచుకుంటే మీ భవనానికి సపోర్ట్ చేయదలుచుకుంటే మీ మిషన్లో, ఇస్ దేర్ సంథింగ్ ఎనీబడి కెన్ డూ? కెన్ దే డొనేట్? ఎనీబడి కెన్ డూ. మనకేంటంటే ఇక్కడ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంది మనకు ఎవరైనా ఇస్తే. అలాగే CSR అని
కంపెనీస్ వాళ్ళు కూడా మనకి సిఎస్ఆర్ కింద ఇవ్వచ్చు. ఎఫ్సిఆర్ఏ కూడా ఉంది మనకి, అంటే ఫారెన్ నుంచి కూడా ఎవరైనా మనకు డొనేట్ చేయొచ్చు. సో ఎవరు డొనేట్, ఇది ఒక ట్రస్ట్, మనది ఇప్పుడు ట్రస్ట్ చేశాము, ఆ ట్రస్ట్లోకి వెళ్ళిపోతుంది. దాంట్లో మనకు తగినంత డబ్బు సమకూరిన తర్వాత డెఫినెట్గా మనము కడతాము. మొన్న ప్రోగ్రాంలో ఏమైందంటే వరప్రసాద్ రెడ్డి గారు ఒక పెద్ద అమౌంట్ డొనేట్ చేశారు, చాలా పెద్ద అమౌంట్. అలాగే రామేశ్వరరావు గారు ఆయన ప్రామిస్ చేశారు కొంత స్థలం ఇస్తానని. చిన్నజీర స్వామి వారు ఆయన ఆశీర్వదించి రామేశ్వరరావు గారు ఎప్పుడు ఉంటాయి. ఆయన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆ తర్వాత మొత్తం ఇండస్ట్రీ అంతా వచ్చింది ఆ రోజు ఆ ప్రోగ్రామ్కి వచ్చి కూడా మన తెలుగు ఇండస్ట్రీకి ఇప్పుడు చాలామంది సింగర్స్ మన ఇన్స్టిట్యూట్ నుంచి మన కాంట్రిబ్యూషన్ ఉంది. ఇప్పుడు ఎంతమంది కోరస్ పాడే వాళ్ళందరూ మీ పిల్లలు? ఆల్మోస్ట్ 90% అటు ఇటుగా 90% మనకి అటు ఇండస్ట్రీలో కోరస్ పాడే సింగర్స్ కానీ చాలామంది సోలోస్ పాడుతున్నారు. తర్వాత మ్యూజిక్ అసిస్టెంట్స్గా ఉంటున్నారు. తర్వాత రియాలిటీ షోస్లో చాలామంది పిల్లలు సెలెక్ట్ అవుతున్నారు. ఒక 75% ఒక్కొక్క రియాలిటీ షోలో సెలెక్ట్ అవుతున్నారు. అందులో విన్నర్స్గా కూడా చాలామంది వస్తున్నారు. సో ఇలా ప్రతి చోట మన ఎల్ఎంఏలో తయారైన పిల్లలు వెళ్ళి పాడడం వల్ల ఇటు ఇండస్ట్రీ పెద్దలు కూడా అటు ఛానల్స్ వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళు కూడా మనకి హెల్ప్ చేయాలని, ఇతను ఒక మంచి పని చేస్తున్నాడు, వి సపోర్ట్ రామాచారీస్ మిషన్ అని ఇప్పుడు చాలామంది ఓపెన్గానే చెప్తున్నారు. అటు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కూడా మన మినిస్టర్ గారు కూడా స్టేజ్ మీదే జూపల్లి కృష్ణారావు గారు స్టేజ్ మీదే ఆయన గవర్నమెంట్ తరఫున కూడా మీకు హెల్ప్ చేస్తానని ప్రామిస్ చేశారు. ఇలా ఆశీస్సులు చాలా మంది ముందుకు వస్తున్నారు. ఐ థింక్ దిస్ ఇస్ టైమ్ హ్యాస్ కమ్. ఫుల్ఫిల్మెంట్ కనిపిస్తుంది. కానీ మీరు ఎప్పుడు ఇదివరకు కూడా ఎప్పుడు మీరు అన్నట్టు ఎక్కడ అదరలేదు, బెదరలేదు, నెక్స్ట్ ఏంటి ఆలోచించలేదు. ఇట్స్ జస్ట్ ఆల్వేస్ అ ట్రస్ట్, నమ్మకం అంటే మనకు పని నడుస్తుంది కదా. ఇప్పుడు నా క్లాసెస్ రన్ అవుతున్నాయి కదా. ఇప్పుడు నా మెయిన్ పర్పస్ ఏంటి, మేకింగ్ ప్రొఫెషనల్ సింగర్స్ అండ్ గుడ్ హ్యూమన్ బీయింగ్స్. ఈ రెండు ఉంటాయి నా దగ్గర. నేను నా టీచింగ్లో వాళ్ళని ఫస్ట్ మనం అందరం కూడా ఫస్ట్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. మనం గుడ్ హ్యూమన్ బీయింగ్స్ అవ్వాలి. తర్వాత మనల్ని మనం చూసుకోవాలి, మన ఫ్యామిలీని చూసుకోవాలి, మన సొసైటీని చూసుకోవాలి, మన దేశాన్ని కాపాడుకోవాలి. తర్వాత మా వసుధైవ కుటుంబకం అనే దాంట్లో మనం బతకాలి. ఈ కాన్సెప్ట్తో నేను నేర్పిస్తుంటాను పిల్లలకి. సో అందుకే సంగీతంతో పాటు మన పాటలో శృతి లయలు భావం ఎలా ఉంటుందో వాళ్ళ జీవితంలో కూడా శృతి లయల్ని నేను నేర్పించడానికి ప్రయత్నిస్తాను. అలాగే కొన్ని సెమినార్సు, ఇన్స్పిరేషన్ అని ఒక సిరీస్ ఆఫ్ ప్రోగ్రామ్స్ పెట్టి రకరకాల పెద్ద వాళ్ళని తీసుకొచ్చి ఇంకా డీప్గా వాళ్ళకి చాలా రకాల అంటే వాళ్ళకి నేర్పించడానికి కావాల్సిన అన్ని ఆలోచనలు చేస్తుంటాను. అది బ్యూటిఫుల్ యజ్ఞం. ఈ యజ్ఞంలో ఇక్కడ అడక మానలేను, మీ శ్రీమతి సుజాత ఎంత తోడై, ఎంత నిజంగా సహధర్మచారిణి అనే పదానికి షీ హాస్ బీన్ అ గ్రేట్ సోర్స్ ఆఫ్ సపోర్ట్ మీకు. అవును, నీకు బాగా తెలుసు కాబట్టి ఫ్యామిలీ అంతా తెలుసు కదా, మన ఫ్యామిలీస్. ఆ నవ్వు చూస్తే చాలా సరిపోతుంది. ఇంట్లో అందరూ మా ఇంట్లో అందరి కోఆపరేషన్ ఉంటుంది. అలాగే మా ఇంట్లోనే కాదు, మా బంధువులు కానీ ముఖ్యంగా మా పేరెంట్స్ ఆఫ్ ఎల్ఎంఏ పేరెంట్స్, ఆ పేరెంట్స్లోనే ఒక కోర్ కమిటీ అని ఉంది. వాళ్ళు కూడా చాలా డెడికేషన్తో పనిచేస్తారు. సో అటు ఈవెన్ అమెరికా, తర్వాత కెనడా, మిడిల్ ఈస్ట్, యూరోప్, అక్కడ కూడా చాలామంది పేరెంట్స్ ఇప్పుడు చాలా కోఆపరేట్ చేస్తున్నారు. మనం తప్పకుండా మన మిషన్ ముందుకు తీసుకెళ్లాలనే అంటే నాకు పెద్ద సైన్యం అంటారే, అట్లా అంత పెద్ద సైన్యం తయారైపోయింది అన్నమాట, మా స్టూడెంట్స్ సైన్యం. సో దే విల్ టేక్ కేర్. డెఫినెట్గా ఇది చాలా పెద్ద ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో మనం ఒక స్కూల్ కట్టాలని, ఒక మ్యూజిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ ఇక్కడ హైదరాబాద్లో కట్టాలని అనుకుంటున్నాము. నీకు గుర్తుంటే ఎస్ఆర్ఏ అని ఒకటి ఉంది, కోల్కతాలో ఉంటుంది, సంగీత్ రీసెర్చ్ అకాడమీ అని. అది ఐటీసీ వాళ్ళు స్పాన్సర్ చేసి అక్కడ పెట్టారు. అక్కడ వరల్డ్ క్లాస్ క్లాసికల్ మ్యూజిషియన్స్ తయారవుతారు. రాషిద్ ఖాన్ గారు అండ్ కౌశికి చక్రవర్తి గారు, అట్లాంటి ఆ లెవెల్ వాళ్ళు అక్కడ ఇన్స్టిట్యూట్ నుంచి తయారవుతారు. నాకు చాలా ఇన్స్పిరేషన్ అది. ఇక్కడ కూడా మనం లైట్ మ్యూజిక్లో అలాంటి మంచి వరల్డ్ క్లాస్
ఒక మ్యూజిక్ రీసెర్చ్ సెంటర్ తయారు చేసి మన సినిమా సంగీతం ఎట్లాగో అది బతికుంటుంది, సినిమా సంగీతానికి ఎవరు ప్రమోట్ చేయక్కర్లేదు, అది ప్రజల్లోకి ఆల్రెడీ వెళ్ళిపోయింది. వెళ్ళిపోని మ్యూజిక్ ఉంది మనకి, లలిత సంగీతం, అలాగే పల్లె పదాలు, జానపద గీతాలు, తర్వాత బాలగీతాలని ఉంటాయి, తర్వాత ఈ మ్యూజిక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, హిస్టరీ ఆఫ్ మ్యూజిక్, అవును, తర్వాత ఇవన్నీ కూడా మనము లైబ్రరీ ఆర్కైవ్స్లో మనం భద్రపరిచి, తర్వాత బోల్డంత రీసెర్చ్ అక్కడ చేయొచ్చు. మన పాటల మీదే, మన సాహిత్యం మీదే బోల్డంత రీసెర్చ్ వైపు యూత్ని మళ్ళించవచ్చు మనం. సో ఇవన్నీ చాలా ఆశలు ఉన్నాయి ఆ బిల్డింగ్లో ఇవన్నీ చేయాలని. అలాగే ఓల్డ్ మ్యూజిషియన్స్ ఒక హోమ్ లాగా, అంటే ఇప్పుడు మనకి సీనియర్ సిటిజన్స్ హోమ్ అని అంటూ ఉంటుంది కదా, బట్ ఈ మన సీనియర్ సిటిజన్లో ఓన్లీ మ్యూజిషియన్స్ ఉంటారు. సో అందరూ మ్యూజిషియన్సే ఉండేసరికి వాళ్ళందరి కాలక్షేపం బాగా అవుతుంది. బాగా లాజిక్ బాగా గమనించు. ఇప్పుడు మ్యూజిషియన్స్ అందరు ఉండేసరికి అలా కూర్చుంటే చక్కగా వాళ్ళు ఆ మ్యూజిక్ గురించే మాట్లాడుకోండి, వాళ్ళకి టైం తెలియదు, కాలం తెలియదు. అలాగే వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు కొత్తగా వస్తున్న ఈ పిల్లలకు కూడా బోల్డంతా మనం చెప్పించవచ్చు. ఇవి రెండు ఉన్నాయి, మ్యూజిక్ స్కూల్ ఒకటి కట్టాలి, ఓల్డ్ సీనియర్ మ్యూజిషియన్స్ హోమ్ ఒకటి కట్టి వాళ్ళని కూడా ఐ షుడ్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ అని ఈ రెండు. చాలా గొప్ప. అంటే మీరు మీ ఆశ శ్వాస అన్నీ కూడా సంగీతమే, సంగీతకారులే, ఇంకా చిచ్చర పిడుగుల్ని తయారు చేయాలనే మీ సంకల్పం తప్పకుండా విత్ ఆల్ ద బ్లెస్సింగ్స్ తప్పకుండా నెరవేరుతుంది రామన్నయ్య. ఇప్పుడు మరి పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్తో మీరు ఇంటరాక్ట్ అయ్యారు కదా, రాజా సార్తో డైరెక్ట్గా ఇంటరాక్షన్ అవకాశం వచ్చిందా మీకు, రెహమాన్ గారితో? అంటే ఇక్కడ ఉండరు కాబట్టి అడిగాను. ఉండరు, లేదండి. అంటే రాజా సార్ని ఒకసారి రవీంద్ర భారతిలో చూసాము. ఆయన ఒక ఋషి అండి అసలు. ఆయన అంటే మనం ఒక దేవుడికి దండం పెడుతుంటే అలా దేవుడు అలా ఉంటాడే, అలా ఉంటారు ఆయన, అంతే. సో ఆయన కాళ్ళకి దండం పెట్టి వచ్చాను. మొన్న కూడా ఇక్కడ హైదరాబాద్లో షో అయినప్పుడు నేను కమిటీలో ఉన్నాను, స్వామివారి ఆశ్రమంలో. మేము వారిని రిసీవ్ చేసుకోవడం జరిగింది ఎయిర్పోర్ట్ నుంచి, అక్కడి నుంచి హోటల్కి తీసుకెళ్ళి అలా. కానీ ఆయన కాళ్ళకి దండం పెడితే ఒకసారి ఇలా అంటారంతే, అసలు ఎంత అవసరమో అంతే మాట్లాడతారు ఆయన. అందుకంటే బట్ కీరవాణి సార్ చాలా హెల్ప్ చేశారు అండ్ చాలా అప్రిషియేట్ చేశారు మీ ఎఫర్ట్స్. అసలు ఫస్ట్ మా పిల్లల్ని ప్రొఫెషనల్గా ఎంగేజ్ చేయడం అక్కడి నుంచే స్టార్ట్ అయింది. కీరవాణి సారి స్కూల్లోనే, ఆయన స్టూడియోస్లోనే మా పిల్లలు గంగోత్రి రాఘవేంద్రరావు గారు, గంగోత్రి అప్పుడు, తర్వాత మనకి వజ్రోత్సవాలు అప్పుడు కీరవాణి సార్ దగ్గర మొత్తం మా స్టూడెంట్స్ అందరిని తీసుకెళ్ళి చాలా పెద్ద కోరస్ చేశారు అప్పుడు. అక్కడి నుంచి అలా ఇంకా ప్రయాణం స్టార్ట్ అయింది. అందులోంచే ఎవరైతే డిజర్వింగ్ ఉంటారో ఆ పిల్లలందరికీ సోలోస్ పాడించడం, ఇంకా అది కంటిన్యూస్గా ఆయన బ్లెస్సింగ్స్ ఎప్పుడు వస్తున్నాయి. పెద్ద ఆయన బాలుగారి బ్లెస్సింగ్స్ అయితే ట్రిమెండస్గా ఉన్నాయి. ఫస్ట్ ఫండ్ రైజింగ్ షో కూడా బాలుగారి నిర్వహణలో జరిగింది. కీరవాణి గారు, ఆర్పి పట్నాయక్ గారు వీళ్ళందరూ పాడి మనకి ఫస్ట్ ఫండ్ రైజింగ్ కూడా చేసి ఇచ్చారు. ఎప్పుడు వారి బ్లెస్సింగ్స్ ఉన్నాయి. తర్వాత మిగతా అందరూ మ్యూజిక్ డైరెక్టర్స్, మణి గారు, కోటి గారు, మాధవపల్లి సురేష్ గారు, అందరూ, దేవి గారు, అనూప్ గారు, ఇప్పుడు తమన్ గారు, అందరూ, మికి గారు, అందరూ ఎవ్రీబడీస్ LMA పిల్లల రమ్మ పాడండి అంటే వాళ్ళకి ఒక నమ్మకం వచ్చేసింది. సో ఒక మ్యూజిక్ డైరెక్టర్ అన్నారు, LMA నుంచి వచ్చామంటే వాళ్ళ గొంతు కూడా టెస్ట్ చేయట్లేదండి, మేము వెళ్ళమ్మా పాడమ్మా అంటున్నాం. అది నాకు అదొక సర్టిఫికేట్ లాగా నాకు ఖచ్చితంగా. సో ఇలా అందరూ చాలా సపోర్ట్ చేస్తున్నారండి, నో డౌట్. ఇప్పుడు అఫ్కోర్స్ మనం గంటలు మాట్లాడుకుంటూ పోవచ్చు, బట్ వన్ థింగ్ ఐ డెఫినెట్లీ వాంట్ టు ఆస్క్, ఇంతమంది రియాలిటీ షోస్లో పిల్లలు, టాలెంటెడ్ పిల్లలు మీ దగ్గర నుంచి వచ్చి పాడుతున్నారు, ఇతర భాషల నుంచి వచ్చి పాడుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ సక్సెస్ అవ్వాలంటే ఉండవలసిన వన్ క్వాలిటీ ఏమిటి? అడాప్టబిలిటీయా, లేక వర్సటైలిటీయా, లేక క్లాసికల్ ఫౌండేషనా, యాటిట్యూడా, ఏమిటి? అంటే నేను ఒక్కటి చెప్పదలుచుకున్నాను ఫ్రాంక్గా, చాలామంది పిల్లలు పూర్తిగా చదువుకోవట్లేదు, కొంతవరకే చదువుకొని సంగీతంలో వెళ్ళిపోతున్నారు. పూర్తిగా చదువుకోవాలి, ఓపిక ఉండాలి. అంటే వీళ్ళకి ఏమవుతుందంటే ఇప్పుడు చాలా ఛానల్స్ వచ్చేసాయి, చాలా అవకాశాలు వచ్చేసాయి. ఇంత పిల్లలకే బయట వాళ్ళు స్టార్స్ అయిపోతున్నారు. అవును, స్టార్స్ అయిపోయాక చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఒక్కసారి పేరు వచ్చాక బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎక్కడ అంటే నేర్చుకోవడం ఆపొద్దు.
మోస్ట్లీ అక్కడ బ్యాలెన్స్ అవుట్ అవుతున్నారు. కొంచెం పేరు రాగానే ఏమవుతుందంటే లెర్నింగ్ అండ్ ప్రాక్టీసింగ్ కొంచెం వెనకబడుతుంది. తర్వాత లెర్నింగ్ ఎలా ఉంటుందంటే 2 భాగాలు ఉంటుంది పిల్లలకి. ఒక 15 years దాకా కంప్లీట్గా టెక్నికల్గా వస్తుంది వాళ్ళకి. అంటే శృతి, లయ, అవును, సప్త స్వరాలు, 12 స్వరస్థానాలు, రీ1 ఏంటి, రీ2 ఏంటి, గమకాలు ఏంటి, ఇవన్నీ టెక్నికల్గా పాడడం అనేది వస్తుంది. తర్వాత వాళ్ళకి ఎప్పుడైతే యవ్వనంలోకి వస్తారో వాళ్ళు, అప్పుడు ఈ ఎమోషన్స్, క్యారెక్టర్, అంటే ఇప్పుడు ప్లేబ్యాక్ సింగింగ్ అంటే ఏంటి, ఆ క్యారెక్టర్ మనం అయిపోయి పాడాలి. ఇప్పుడు ప్లేబ్యాక్ సింగింగ్ అంటే ఏంటి, జస్ట్ పాడడం కాదు అది. ఇప్పుడు మనం పాడిన తర్వాత ఒక హీరో కానీ హీరోయిన్ కానీ ఒక యాక్టర్ కానీ దాని మీద ఎనాక్ట్ చేస్తారు, షూట్ చేస్తారు వాళ్ళ మీద. అందులో ఒక స్టోరీలో భాగం అది ఈ పాట. ఆ స్టోరీలో ఒకానొక సందర్భంలో ఒక ఎమోషన్తో ఒక క్యారెక్టర్ ఇంకో క్యారెక్టర్ని ఉద్దేశించి పాడే పాటలు ఇవి. ఒక సిచ్యువేషన్ ఉద్దేశించి ఏదో ఒకటి ఆ క్యారెక్టర్ పాడే పాట ఇది. సో ఆ క్యారెక్టర్ అవ్వాలంటే వీళ్ళకి అవన్నీ తెలియాలి కదా. ఆ పాటలో మీనింగ్ తెలియాలి, పాటలో ఆ క్యారెక్టర్, అందులో ఎమోషన్ తెలియాలి. ఇప్పుడు బాలుగారు పాడుతున్నప్పుడు ప్రేమ ఎంత మధురం అనేది అందులో ఆ క్యారెక్టర్లో ఉండే అది తెలియాలి కదా. అది బాలుగారు అయిపోయి పాడారు. అంతర్యామి అంటే ఆ చివరి దశలో ఉన్న అన్నమయ్య అయిపోయాని పాడారు. ఈ స్టేజ్ నేర్చుకోకుండా వెళ్ళిపోతున్నారు. అంటే టెక్నికల్గా శృతి లయల్లో పాడుతున్నారు, మాకు పాట వచ్చేసింది అని వెళ్ళిపోతున్నారు. అది నాకు కొంచెం బాధేస్తుంది. అది ఆగకుండా వాళ్ళు ఆ హ్యూమిలిటీ, ఐ థింక్ శ్రేయ ఇలాంటి వాళ్ళు చాలామంది మనకి ఎగ్జాంపుల్ సెట్ చేస్తారు. వాళ్ళు ఆగలేదు, వాళ్ళు చిత్రగారు వీళ్ళెవ్వరు కూడా పూర్తి స్థాయిలో నేర్చుకున్నారు. ఇంకోటి మనకు మనోధర్మం అని ఉంటుంది క్లాసికల్, తెలుసు కదా. ఇప్పుడు మనకి సరళీ స్వరాలు, జంట స్వరాలు, నేను కొంచెం అనుకుంటుంది ఏంటంటే గీతాల దాకా ఒక స్కూలింగ్ అనుకోండి, 12th అనుకోండి, వర్ణాలు ఒక కాలేజ్ అనుకుంటే, కృతిలో ఒక పీజీ అనుకుంటే, మనోధర్మం అని ఉంటుంది, అది మనకు పిహెచ్డి. అలాగే లైట్ మ్యూజిక్లో కూడా ఉంటుంది మనోధర్మం. మనోధర్మం అంటే ఏంటి, ఇప్పుడు ఒక పాట కంపోజ్ చేస్తారు ఒక కంపోజర్, అదే బాలుగారు వచ్చి పాడాక, చిత్రగారు వచ్చి పాడాక, సుశీలమ్మ గారు, జానకమ్మ గారు, యేసుదాస్ గారు వీళ్ళు పాడాక మనకి ట్రాక్ సింగింగ్ చేసి మనకి ఇస్తారు కదా, దాని తర్వాత ఎంత ఎలివేట్ అవుతుంది పాట, అది మనోధర్మం. అంటే వాళ్ళకి ఆ రాగం ఇప్పుడు మన క్లాసికల్లో నేర్చుకున్న రాగం ఎంత అప్లై చేయాలి, ఎంత డోస్లీ, ఇందాక మనం ముందు మాట్లాడుకున్నాం, ఎంత అప్లై చేయాలి, తర్వాత ఎంత ఎలివేట్ చేసి పాడాలి, ఎంత అండర్స్టాండింగ్తో పాడాలి. ముఖ్యంగా రాగతాళాలతో పాడితే పాట రక్తి కట్టదు. కంప్లీట్గా మనం ఆ క్యారెక్టర్ అయిపోయి మన గుండెల్లోంచి అప్పటిదప్పుడే స్పాంటేనియస్గా వస్తున్నట్టు పాడాలి. అంత అండర్స్టాండింగ్తో పాడాలి, పూర్తిగా అండర్స్టాండింగ్ ఉండాలి. ఆ అండర్స్టాండింగే మనోధర్మం. మనకు అది కల్టివేట్ చేసుకోవాల్సిన, అది నేర్చుకోవాలి పిల్లలు. అది ఎండ్లెస్ కూడా కదా, అది ఎండ్లెస్. అది అక్కడ నేను ఇప్పుడున్న యూత్కి ఇచ్చే సందేశం ఏంటంటే, నేనే కాదు, నేనొక వన్ ఆఫ్ ది టీచర్స్. నాకంటే గొప్ప గొప్ప టీచర్స్ ఉంటారు ఈ ప్రపంచంలో, చాలా గొప్పవాళ్ళు ఉంటారు, నాకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉంటారు ఎక్కడో చోట. యూ షుడ్ గో అండ్ లెర్న్, యూ షుడ్ గో ఆన్ లెర్నింగ్, యూ షుడ్ లెర్నింగ్ చేస్తూనే ఉండాలి. లెర్నింగ్ వదిలిపెట్టకుండా పాడాలి. నేను ఒక స్టేట్మెంట్ ఇస్తాను ఎప్పుడు, ఏ రోజైతే నేను లెర్నింగ్ చేయడం ఆపేస్తానో అదే రోజు టీచింగ్ చేయడం కూడా ఆపేస్తాను. పిల్లలకు కూడా అదే చెప్తాను, ఏ రోజైతే మీరు లెర్నింగ్ ఆపేస్తారో పాడడం కూడా ఆపేయండి. చాలా గొప్ప మాట చెప్పారు. ఏ రోజు లెర్నింగ్ అండ్ ప్రాక్టీసింగ్, ఎప్పుడైతే లెర్నింగ్ ప్రాక్టీసింగ్ ఆగుతుందో అదే రోజు మీరు బయట వెళ్ళి ప్రదర్శించడం ఆపేయాలి. అంతే. అది నేను చెప్తుంటాను. ఇది కఠినంగా ఉంటుంది చెప్పడానికి, కానీ ఏమవుతుందంటే మనం ఎప్పుడైతే లెర్నింగ్ ఆపేస్తామో అక్కడి నుంచి మన గ్రాఫ్ అక్కడ ఆగిపోయి మళ్ళీ అలా కిందికి వచ్చేస్తుంది. సో ఇది నేను యూత్ కాదు, ముఖ్యంగా పేరెంట్స్ ఆఫ్ అంటే మీరు అనేది రైటే. ఇన్స్టెంట్ స్టార్డమ్ వల్ల వచ్చేది ఏమీ లేదు. ఎవరు శాశ్వతం కాదు, అది గ్రహించుకోవాలి. ఎక్సెప్ట్ నేర్చుకోవడం, అందులో తరించడం తప్ప ఏది శాశ్వతం కాదు. యేసుదాస్ గారిని కలిసారా ఎప్పుడైనా? ఒక్క సందర్భంలో. ఆయన ఇప్పుడు ఈ ఏజ్లో కూడా, నేను ఇప్పుడు చెప్పానుగా, నిరంతరంగా నేర్చుకోవడము, సాధకుడు, నిరంతర సాధనం,
ఇంకా ఏదో కొత్తగా నేర్చుకోవాలి, కొత్తగా తెలుసుకోవాలి. మీరు అట్లాంటి పెద్దవాళ్ళని వెళ్ళి కలిస్తే వాళ్ళతో ఒక 2 రోజులు గడిపితే మనకి అసలు వాళ్ళ తపనను చూస్తే మనం నిజంగా మారిపోతాం అందరం. వాళ్ళు ఎందుకు అంత గొప్పవాళ్ళు అయ్యారు అనేది మనకు పూర్తిగా అవగాహన వస్తుంది. నేను చాలామందికి చెప్తాను, ఆయన ఎందుకు అంత గొప్పవాడు అయ్యారంటే అలా అడగొద్దండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎక్స్పీరియన్స్ అవ్వండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఉండి చూడండి, అప్పుడు మీకు తెలుస్తుంది అని చెప్తాను. దూరం నుంచి చెప్తే అంత అర్థం కాదు. అవును, కరెక్టే. మీరు చెప్పిన పాయింట్లన్నీ చాలా తెలుసుకోవాల్సిన, ముఖ్యంగా తెలుగునాట టాలెంట్ అసలు ఎంత ప్రవహిస్తుందో, అండ్ మీలాంటి గురువుల వల్ల ప్రవహించడమే కాకుండా అది మొత్తం బ్లాసమ్ అయ్యి సంపూర్ణ స్థితికి చేరుకునే అవకాశం మీరు కల్పిస్తున్నారు. బట్ వాళ్ళ సాధన కంటిన్యూ చేయాలి, జీవితమే ఒక సాధనగా అర్థం చేసుకోవాలి. సో డెఫినెట్గా మీ యజ్ఞంలో మేమందరం ఒక భాగం అని మీరు మమ్మల్ని కూడా కలుపుకోవాలని కోరుకుంటున్నాం రామన్నయ్య. ఆల్రెడీ అయ్యాం. ఆల్రెడీ ఐ డ్రీమ్లో వచ్చిన నా ఇంటర్వ్యూస్తో కూడా నాకు చాలా సహాయం జరిగింది. ఐ థ్యాంక్ ఐ డ్రీమ్స్. ఇలా గతంలో వచ్చిన ఇంటర్వ్యూస్ చూసి కూడా చాలామంది ఎల్ఎంఏకి రావడము, నాకు సపోర్ట్ చేయడము, ఇవన్నీ చేశారు. ఈసారి కూడా తప్పకుండా వాట్ ఎవర్ వీ కెన్ డూ టు మేక్ దిస్ అకాడమీ అ రియాలిటీ, అ బిగ్గర్ రియాలిటీ, వీ విల్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే సపోర్ట్ రామన్నయ్య. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు ఐ డ్రీమ్ టుడే అండ్ షేరింగ్ యువర్ పార్ట్ ఆఫ్ యువర్ జర్నీ. ఒక సందర్భంలో మీరు అవకాశం ఇచ్చినప్పుడు మీ స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వడానికి మేము మళ్ళీ వస్తాం. తప్పకుండా రావాలి, ఎందుకంటే ఆ లైవ్ అంబియన్స్ తెలుసుకోవాలి. క్లాస్ రూమ్లోకి వచ్చి మీరు పిల్లలతో మాట్లాడాలి, వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడాలి. ఈ సందర్భంగా ఐ డ్రీమ్స్ చూస్తున్న అందరికి కూడా మరొక్కసారి మన తెలుగు నేల మీద మనం ఒక పెద్ద మ్యూజిక్ టెంపుల్ కట్టుకుందాం, ఒక పెద్ద మ్యూజిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్గా తయారు చేసుకుందాం. మన తర్వాతి తరాల వాళ్ళకి మంచి మ్యూజిక్ నేర్పిద్దాం, అన్ని జానర్స్ ఆఫ్ మ్యూజిక్ నేర్పిద్దాం, బోల్డంత మ్యూజిక్ గురించిన సమాచారం మనము భద్రపరుద్దాం. ఈ యజ్ఞంలో మీరందరూ కూడా తోడుండాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న మ్యూజిక్ లవర్స్ అందరికి కూడా నేను సవినయంగా మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ రామన్నయ్య, రామాచారి గారు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ.